కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. సీనియర్ నటి సరోజాదేవి చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆమె భౌతిక కాయానికి సీఎం సిద్ధరామయ్య నివాళులర్పించిన పోస్ట్ ఫేస్బుక్తో అప్లోడ్ చేశారు. దాన్ని మెటా తప్పుగా ట్రాన్స్లేట్ చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మెటా సంస్థ చంపేసింది. ఇక విషయంలోకి వెళ్తే ఇటీవల ప్రముఖ నటి సరోజాదేవి కన్నుమూశారు. అయితే ఆమె భౌతిక కాయానికి సీఎం సిద్ధరామయ్య నివాళులర్పించిన పోస్ట్ ఫేస్బుక్తో అప్లోడ్ చేశారు. దాన్ని మెటా తప్పుగా ట్రాన్స్లేట్ చేసింది. కన్నడ నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేసే క్రమంలో సిద్ధరామయ్య చనిపోయినట్లు పోస్టులో పేర్కొంది. దీంతో ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పరిణామం రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పింది. దీంతో మెటాకు సిద్ధరామయ్య ఘాటు లేఖ రాశారు. కన్నడ ఆటో ట్రాన్స్లేషన్ ఫీచర్ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయనకు ఆయనే నివాళులు అర్పించుకున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ విషయంపై సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఇది చాలా ప్రమాదకరమని మీడియా సలహాదారులు ప్రభాకర్ అధికారికంగా మెటాకు లేఖ రాశారు. ఇక ఈ ఘటనపై కర్ణాటక సీఎంకు జరిగిన పొరపాటుపై మెటా సంస్థ క్షమాపణ చెప్పింది. ఇలా జరిగినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొంది. కన్నడ అనువాదం సరిగా లేదనే సమస్యను పరిష్కరించామని మెటా ప్రతినిధి తెలిపారు. అనువాదంలో ఏఐ టూల్ మిషన్ తప్పిదం వల్ల ఇలా జరిగిందని కంపెనీ ఫేస్బుక్లో పేర్కొంది. ఖచ్చితమైన అనువాదాన్ని అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించింది. సాంకేతికతను మెరుగుపరచడానికి నిరంతరం అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని చెప్పింది.